కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వాక్యాన్ని మనం వినుటకు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. మన భాగంలోకి వద్దాం. కొన్ని దినాలుగా శరీర కార్యముల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కార్యముల గురించి పౌలు గారు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఆత్మానుసారంగా నడవాలి. అప్పుడు శరీరేచ్ఛలని మనం నెరవేర్చలేం. ఎంతసేపు కూడా శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మనం చేయాలనుకున్నవి చేయలేం, చేయకూడదనుకున్న వాటిని మాత్రమే చేస్తూ ఉంటాం. మరి ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు మనం ఈ శరీర కార్యాలను జయించవచ్చు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటూ వస్తున్నాం కదా, 8వ అధ్యాయంలో, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు అంటాడు భక్తుడు. మంచిది. మరి ఇంతవరకు శరీర కార్యాల్లో జారత్వం గురించి, వ్యభిచారం గురించి, అపవిత్రత గురించి, కాముకత్వం గురించి, విగ్రహారాధన గురించి, అభిచారముల గురించి, ద్వేషముల గురించి చెప్పుకున్నాం. ఈరోజు తర్వాత మాట ఏంటంటే కలహము. మీకు చెప్తూ వస్తున్నాను, శరీరం దుష్టవాంఛలకు నిలయం. అది పాపపూరితమైనది. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి కొన్ని సందర్భాల్లో అది బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుందని, అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దాని స్వభావాలు బయటపడుతూనే ఉంటాయి. కనుక ఈ శరీర కార్యముల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కలహము అంటే అర్థం ఏంటంటే పోట్లాటలు, ఇంకా వివాదము, ఇంకా ఘర్షణ, మిత్రభేదము, పోరు, జగడము, కొట్లాట, ఇవన్నీ వస్తాయి. కలహం అంటే పోట్లాటలు, వివాదము, ఘర్షణ, మిత్రభేదం, పోరు, జగడము, కొట్లాట, ఇవన్నీ వస్తాయి. మనం మనసులో కనుక దేవుని ఆత్మకు అధికారం ఇవ్వకపోతే, ఆత్మానుసారంగా మనం నడవకపోతే ఎన్నో శరీర కార్యాలు మనల్ని ఏలేటువంటి ప్రమాదం ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో ఉన్నటువంటి శరీర కార్యాలే కాకుండా ఇంకా కొన్ని శరీర కార్యాలు ఉంటాయి. అవన్నిటిలో ఏవో కొన్ని మనం ఆత్మానుసారంగా నడవకపోతే అవి మనల్ని ఏలేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. శరీర కార్యాలని అసలు బ్రతకనివ్వకూడదు. మీకు ఇంతకుముందే చెప్పాను, అమాలేకీయుల్ని సమూలంగా నాశనం చెయ్యి అని ప్రభు సౌలుకు చెప్తే, రాజైన సౌలుకు చెప్తే, సౌలు ఏం చేశాడు? అందరినీ సమూలంగా నాశనం చేయలేదు. అందుకే తర్వాత కాలంలో
సౌలుని చంపిన వాడు ఎవరో తెలుసా? అమాలేకీయుడు. అమాలేకీయులు శరీరాశలకు గుర్తు అన్నమాట. అమాలేకీయులు శరీరాశలకు గుర్తు. మనం గనక శరీరాశల్ని చంపుకోలేకపోతే, శరీర కార్యాలను జయించలేకపోతే, శరీర కార్యాలను విడిచిపెట్టలేకపోతే, ఏదో ఒక దినాన ఆ శరీర కార్యమే, నువ్వు చేసినటువంటి నీలో నివసించే ఆ శరీర కార్యమే నిన్ను ఒకరోజు నీ జీవితాన్ని ముగించేటట్టు అట్లాంటి స్థితికి అది తీసుకొస్తుంది. కాబట్టి దేవునికి అధికారం మనం ఇవ్వకపోతే, యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోకపోతే, యేసుక్రీస్తును చేర్చుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆధీనంలో నీవు నడవకపోతే కంపల్సరిగా ఈ శరీర కార్యాలు మనల్ని ఏళ్తాయి. కాబట్టి ఆత్మానుసారంగా నడుస్తూ ఆత్మ ఇచ్చే బలముతో, ఆత్మ చేత, దేవుని పరిశుద్ధాత్ముడు మనకిచ్చే బలముతో మన ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి చోటు ఇవ్వకుండా, పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం నడవకుండా, ఆయన అధికారం క్రింద మనం బ్రతకకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ వస్తే అది చాలా ప్రమాదం. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అదే చెప్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుంచి ఆఖరి వరకు చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి. వారి మనస్సుల్లో దేవుడికి ఏమివ్వలేదంట, చోటు ఇవ్వలేకపోయారు. కాబట్టి చెయ్యరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వాళ్ళని అప్పగించేశాడు. అలాంటి వాళ్ళు దుర్నీతి చేత, దుష్టత్వం చేత, ఈర్ష్య చేత, లోభము చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నింపబడిన వారే కొండెగాండ్రుగా, అపవాదకులుగా, దేవుణ్ణి ద్వేషించేవారుగా, ఇతరులను హింసించేవారుగా, అహంకారులుగా, గొప్పలు చెప్పుకునే బెంకములాడేవారుగా, చెడ్డవాటిని కల్పించేవారుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, అవివేకులుగా, మాట తప్పేవారుగా, ప్రేమ లేని వాళ్ళుగా, అనురాగరహితులు, దయలేని వారుగా మారిపోతారు. అలాంటి వాళ్ళు బ్రతకడానికి అర్హత లేదు, వాళ్ళకి మరణానికి తగిన వాళ్ళు. ఇవన్నీ తెలుసుండి కూడా మనం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసే వాళ్ళతో హ్యాపీగా వారు కూడా సంతోషంగా సమ్మతిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వచనాల్లో మనం చూసాం, కలహం, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండిపోతారు. కాబట్టి మనం కలహానికి దూరంగా ఉండాలి. ఒకసారి వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. కలహమునకు దూరంగా నుంట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. కలహమునకు దూరముగా ఉండడం వల్ల నరునికి ఘనత అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం కలహములకు దూరముగా ఉండాలి. మరి అందరూ ఇలా ఉంటారా?
ఒకసారి ఆలోచన చేస్తే కొంతమందికి కలహం అంటే ఎంత సంతోషమో. ఇలాంటి పైచాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా కొట్టుకు చేస్తుంటే ఇద్దరు, ఒక్కొక్కడికి చాలా సంతోషం, భలే కొట్టుకుంటున్నారు, ఇంకా కొట్టుకోవాలని వాడు ఏం చేస్తాడంటే ఆజ్యం పోస్తూ ఉంటాడు. దాన్ని ఆర్పడానికి చూడడం, దానికి ఇంకా రేజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. కొంతమందికి దెబ్బలాటలంటే, కొట్లాటలంటే, పోట్లాటలంటే ఎంత ఇష్టమో. కొంతమంది సహోదరులకి ఆ రోజు ఎవరికైనా పొట్లాడకపోతే, దెబ్బలాడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదంట. కొంతమంది వీక్నెస్ అనమాట అది. కొంతమందికి దెబ్బలాడకపోతే నిద్ర పట్టదు, కొంతమందికి దెబ్బలాట చూడకపోయినా నిద్ర పట్టదు. ఏదో జరగాలి రోజుకి కంపల్సరీగా. ఇలాగా మనం చాలాసార్లు కలహంతోనే మనం కాలం గడిపేస్తూ ఉంటాం. భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటే, పొట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళ ఆయన గారు ఆమెను బాధేస్తూ ఉంటే వీళ్ళకి ఎంత సంతోషమో. ఒకసారి అలాగే ఒక సహోదరి భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే ఆ తడికి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడంటే ప్రహరీ గోడ కట్టేస్తున్నానండి, అప్పట్లో ఏంటి దళ్ళే కదా, దడి అనేవారు. ఆ దడి దగ్గరికి వెళ్ళి వింటుందంట, ఏం దెబ్బలాడుకుంటున్నారా, ఆ చిల్లుల్లోంచి చూస్తుందంట. వాళ్ళు పోట్లాడుకుని ఏం చేశారంటే కోపం వచ్చి, వాళ్ళ భర్త కోపం వచ్చి అక్కడే ఉన్న చెంబు విసిరి కొట్టాడంట ఆవిడ మీదకు, వాళ్ళ భార్య మీదకు. ఆవిడ తప్పుకుంది. అది వచ్చి బయట వింటుందే, నెక్కి చూస్తా ఆవిడ బుర్ర పగలగొట్టింది ఆ చెంబు వచ్చి. జాగ్రత్త. చాలామంది ఇలాంటి ఎంత ఇష్టమో. ఎవరైనా దెబ్బలాడుకుంటూ ఉంటే ఇంట్లో పనులన్నీ మానేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అయ్యేదాకా, ఆ గొడవ అయ్యేదాకా, సర్దుమడికి ఎక్కడో అక్కడికి వెళ్ళేదాకా అక్కడే ఉంటారు. ఏ పనులు పట్టించుకో. ఎంత ఇష్టమో కొంతమందికి కలహాలంటే, గొడవలంటే, కొట్లాటలంటే, పోట్లాటలంటే ఎంత ఇష్టమో. ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం? కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. నువ్వు కొట్లాటలకి, పోట్లాటలకి, కలహాలకి, గొడవలకి, ఘర్షణలకి, వివాదాలకి దూరంగా ఉంటే నీకు ఘనత దేవుని వాక్యం చెప్తుంది. దూరంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, ఫెరజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉంది. దయచేసి నేను వేరైపోదాం. నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నీవు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను. నీకు నాకు కలహం ఉండకూడదు. చూడండి, ఇక్కడ అబ్రహాము, లోతు వాళ్ళిద్దరూ రక్త సంబంధులు.
మనమెవరు? యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కూడా రక్త సంబంధులం. కాబట్టి సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, బంధువుల మధ్యలో కానీ మనకు కలహాలు ఉండకూడదు. అబ్రహాం అంటున్నాడు, మనిద్దరం రక్త సంబంధులు, నీకు నాకు కలహం ఉండకూడదు, నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు. కలహపడద్దు, మనం వేరుగా ఉందాం, దూరంగా ఉన్నారు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను. చూడండి, అబ్రహాం పెద్దోడు, అబ్రహాం ద్వారానే లోతు వచ్చాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు, కానీ లోతు కూడా వస్తానంటే అబ్రహాం తీసుకొచ్చాడు. అసలు ఏమనాలి? అబ్రహాం పెద్దరికంగా పెద్దోడు కాబట్టి, ఏంట్రా మీ వాళ్ళు మా వాళ్ళ మీద గొడవ పడ్డారంట, పిచ్చి పిచ్చిగా ఉందా, నువ్వు ఎలా వచ్చావో తెలుసా నీకు అన్నాడా? పెద్దోడు, రే నేను తూర్పు తట్టుకెళ్తాను, నువ్వు పడమటికి వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపో, ఎలా అంటలే అబ్రహాం. చూడండి, గొడవను ఎంత చక్కగా సాల్వ్ చేస్తున్నాడు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు ఉత్తరం తట్టుకెళ్తే నేను దక్షిణ తట్టుకెళ్తాను. ఎందుకంటే మనకు పడదు, మనం కలిసి నివసించలేనంత ఆస్తి గలవడం మనం. కాబట్టి అలా చేద్దామంటే లోతు ఏమనాలి అసలు కలిసిండేవాడైతే? ఇదేంటి నాయన ఇలా అంటున్నావంటే, మనం కలిసే ఉందాం అనాలి కదా. అసలు ఒక మాట కూడా అనాలి. అసలు గొడవకు కారణం ఈయనే. అరే మీరు గొడవ పెట్టుకుంటారు, తర్వాత నేను తేల్చేసుకుంటాను అనుకున్నాడు. అందుకే ఈయన మాట్లాడట్లేదు, గమ్ముగా ఉన్నాడు. అందుకే అబ్రహాం మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే సందర్భాన్ని బట్టి తెలుసుకోండి, ఎవరు పెట్టారు గొడవ ఎంతగా? ఎవరు పెట్టారు? లోతే పెట్టాడు. లోతే పెట్టాడని ఎలా చెప్పగలం? మరి ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు గొడవ వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? ముందు అబ్రహాం మాట్లాడుతున్నాడు, లోతు మాట్లాడట్లేదు. అంటే అర్థం ఏంటి? గొడవ కారణం అవుతున్నా, అందుకే మాట్లాడట్లేదు. చూడండి, కొన్ని పెద్దరికాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఈయన ఇక్కడ. అది కూడా లేదు. నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమటి తట్టుకు వెళ్తాను, నీకు ఇష్టమైన చోటకు నువ్వు వెళ్ళు, నీకు ఆపోజిట్గా నేను వెళ్తాను. వద్దు, మన రక్త సంబంధులు, నీకు నాకు కలహం ఉండకూడదు. ఇప్పుడు ఎందుకు ఎవరు గొప్పవాడని చెప్పుకుంటాం మనం బైబిల్లో? అబ్రహామే కదా. లోతు గొప్పవాడా, అబ్రహాం గొప్పవాడా? ఘనత ఎవరికి వచ్చింది? అదన్నమాట, అబ్రహాంకి వచ్చింది ఘనత. అబ్రహాం ఎంత మంచోడండి అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు కదా. కాబట్టి గమనించండి, కలహమునకు దూరంగా ఉండాలంట. ఇంకా మనం ఇంకొక వ్యక్తిని మనం చూస్తే, ఇంకొక భక్తుని మనం చూస్తే, ఆయన ఇస్సాకు గారు. 26వ అధ్యాయంలోకి వస్తే, 26వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టాడు. వాళ్ళు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు కూడా జగడమాడరు గనుక దానికి సిత్న అని పేరు పెట్టాడు. 22వ వచనంలో అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించాను, దాని విషయమే వారు జగడమాడలేదు. చూడండి, ఇక్కడ 3 బావిలు తవ్వాడు కదా. ఎన్ని బావిలు తవ్వాడు? 3. మొదటి బావి తవ్వినప్పుడు వాళ్ళు వచ్చి కలహించారు, ఈ బావి మాదే. రెండవ బావి తవ్వినప్పుడు ఇది మాదే అన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు వదులుతావు ఇలాగా? ఇచ్చేసాడు కదా. 2 బావులు తవ్వాడు, 2 మాయ అన్నారు.
గొడవ పడ్డారు, కలహపడ్డారు. అసలు యాక్చువల్గా ఇతనితో గొడవ పెట్టుకుంటే అసలు ఎందుకు పనికిరాడు, ఆ విషయం వాళ్ళకి తెలుసు, ఈయనకు కూడా తెలుసు. ఇక్కడ అధికారాన్ని వినియోగించలే, గొడవలు వద్దు అంతే, గొడవలు వద్దు, సరే ఇచ్చేసేయండి. బావి తవ్వడం అంటే మాట్లాడండి, చెప్పరండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే బోరు వేయించడం, బోరు వేయడానికి ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి. మన ఏరియాలో జంగారెడ్డిగూడెంలో బోరు వేయాలంటే ఇంచుమించు 70,000 అవుతుంది, 50,000 నుంచి 70,000 అవుతుంది. మరి అంత నష్టాన్ని మనం వచ్చుకోగలమా? వచ్చుకోలేము, భరించలేం కదా. అవసరమైతే కోర్టుకి వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పెద్దల దగ్గరికి వెళ్తాం, దెబ్బలాడు. ఆలోచించండి, ఆ రోజుల్లో బావి కూడా అంతే. ఈ రోజుల్లో ఎంత కాస్ట్ అంటే ఆ రోజుల్లో అంత కాస్ట్ ఉండదా? దానికి ఆ రోజులకు సంబంధించిన కాస్ట్ అప్పుడు ఉంటాయి. కాబట్టి గమనించండి, ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఆయనకున్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నాకు గొడవలొద్దు, గొడవలొద్దు, గొడవలు లేకుండా ఉంటేనే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు, గొడవలు ఉంటే నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. కాబట్టి గమనించండి, గొడవలు లేకుండా కలహాలకి దూరంగా ఉండాలంట, కలహాలకి దూరంగా ఉండాలి. నీవున్న ప్రదేశంలో ఎక్కడైనా సరే, నువ్వు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారం చేస్తుంటే అందులో, ఇంట్లో ఉంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో నువ్వు సమాధానంగానే ఉండాలి. గొడవలు, కలహాలు, ఈ భేదాలు పెట్టుకుంటే నీకు విలువ ఉండదు, నీకు విలువ ఉండదు. ఎప్పుడు ఎవరితో, తోటి వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, సాటి విశ్వాసులతో ఎప్పుడు నువ్వు కలహించవు. ఒకవేళ కలహం వచ్చేలాగా ఉంటే నువ్వే తగ్గిపో, అది నీకే ఘనత, నీకే దేవుడు ఘనత ఇస్తాడు. తగ్గిపోవడం అనేది బలహీనత కాదు, తగ్గిపోవడం అనేది చేతగానితనం కాదు. ఇక్కడ ఇస్సాకు తగ్గిపోయాడంటే చేతగానోడు కాదు, చేతగానోడు అని అర్థం కాదు. ఇస్సాకు తగ్గిపోయాడంటే బలహీనుడని కాదు. అక్కడ నాకు వీళ్ళతో గొడవద్దు అనుకున్నాడు అంతే. అబ్రహాం కూడా నాకు లోతుతో గొడవద్దు, కలిసి ఉన్నా సామరస్యంగానే ఉన్నాం, విడిపోయినా సామరస్యంగానే ఉండాలి. అది వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి భక్తులండి వాళ్ళు, భక్తులు, న్యాయాధిపతులు. మరొక భక్తుని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాను. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని చెప్పి గిద్యోనుతో ఎఫ్రాయిమీలు కఠినముగా కలహించిరి. అప్పుడు గిద్యోను ఏం చేశాడు? 2వ వచనం, మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? అబీజర ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగి మంచిది కదా. దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయోబును మీ చేతికి అప్పగించాడు, మీరు చేసినట్లుగా నేను చేయగలనా? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. గిద్యోనుతో కలహించారంట ఎఫ్రాయిమీయులు, ఎఫ్రాయిం గోత్రికులు. ఏమన్నా తెలుసా? నువ్వు మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఇశ్రాయేలు అందరూ 12 గోత్రాల వాళ్ళు.
కఠినంగా కలహించారంట, కఠినంగా దెబ్బలాడేస్తున్నారు. ఎందుకు పిలవలేదు మమ్మల్ని? మేము చేతగాని వాళ్ళమా? మేము పనికిరాని వాళ్ళమా? ఎందుకు పిలవలేదు మమ్మల్ని అని గిద్యోనుతో కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు గిద్యోను ఏం చేశాడు? ఏమన్నాడు? అసలు మీకు నేను ఎక్కడ సరిపోతానండి? మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ఎంత బలవంతులో తెలుసా? మిద్యానీయుల అధిపతులైనటువంటి ఓరేబు జేయబు అనే వాళ్ళని దేవుడు మీ చేతికి అప్పచెప్పాడు. మీరు చాలా బలవంతులు. మీరు అలాంటి వాళ్ళని పట్టుకున్నారంటే మీరు అంత బలవంతులు ఆలోచన చేయండి. అసలు మీరు చేసినట్టు మేము చేయగలమా? ఏదో చిన్న చిన్న యుద్ధం అండి ఇది. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళని ఏం తీసుకెళ్తాం? మా చేత కాకపోతే అప్పుడు మేము మీ దగ్గరికి వద్దు అన్నట్టు వాళ్ళని కూల్ చేశాడు అనమాట. మీరు చేసినట్టు నేను చేయగలను అసలు ఆలోచించండి అన్న. గిద్యోను మామూలుడా? పరాక్రమము గల బలజ్ఞుడు. అప్పుడు ఇలా అన్నప్పుడు మీరు చేసినట్టు నేను చేయగలనా? మీరు గొప్పవాళ్ళు, మీరు బాగా బలవంతులు, మీరు శక్తివంతులు, అంత పెద్ద అధిపతుల్ని మీరు గడగడలాడించిన వాళ్ళు. నేనేంటండి చిన్నదండి యుద్ధం, ఇది ఎంత పెద్ద యుద్ధం ఏంటండి? ఎలాంటి చోట్లకి మిమ్మల్ని పిలిస్తే మీరు తక్కువైపోతారన్న ఉద్దేశంతో పిలవలేదు, కానీ లేకపోతే ఎందుకు పిలవనండి అనేటప్పటికి ఏమైందండి అక్కడ? అతని మీద వాళ్ళకు వచ్చిన కోపమంతా తగ్గిపోయిందంట. కోపమంతా తగ్గిపోయింది. భక్తులండి వీళ్ళంతా, భక్తులు, వాళ్ళందరూ భక్తులు. అప్పుడు గమనించండి, కలహమునకు దూరంగా ఉండాలి. కలహమునకు దూరంగా ఉండాలి. అది నీకు ఘనతనిస్తుంది. ఇప్పుడు గిద్యోను గొప్పవాడని చెప్పుకోవట్లే మనం? చెప్పండి. కాబట్టి కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కొరింథీ పట్టణం తెలుసుగా మీకు? కొరింథీ పట్టణం పౌలు గారు 2 ఉత్తరాలు రాశాడు కొరింథీ పట్టణస్థులకి. అందులో ఒక ఉత్తరంలో, మొదటి ఉత్తరంలో ఏమని రాశాడంటే, మొదటి అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే వాళ్ళ ఇంటి వాళ్ళందరూ నాకు తెలియజేశారు. ఏమున్నాయంట? ఈ సంఘంలో కలహాలు ఉన్నాయంటండి. ఏమున్నాయి? కలహములు. 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? అసూయ కలహాలు మీలో ఉంటే మీరెవరు? శరీర సంబంధులైన మనుషులు కాదా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు? శరీర కార్యంలో ఒకటి కలహం. కలహాలు పెట్టేవాళ్ళు శరీర సంబంధులు. కలహంతో జీవితాన్ని కొనసాగించేవాళ్ళు శరీర సంబంధులు. 12వ అధ్యాయంలో అంటాడు, 12వ అధ్యాయం 20వ వచనంలో, 20వ వచనం. ఆ 12వ అధ్యాయం అంతా మనం చూస్తే రాసుకుంటూ వచ్చాడు. మనం అందరం 12వ వచనం నుంచి, శరీరం ఒక్కటే కానీ శరీరంలో అనేక అవయవాలు ఎలాగైతే ఉన్నాయో, మనమందరం కూడా ఒక్క శరీరంగా ఉన్నాం. ఒక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలం. మనకు శిరస్సు యేసుక్రీస్తు. మనమందరం కూడా ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమందరం ఒక్క ఆత్మ ద్వారా పానం చేశాం. శరీరం ఒక్కటే, నేను ఒక్కదాన్నే, నా అవయవం నేను ఒక్కదాన్నే, అవయవం ఒక్కటే, నా శరీరం అంతా నేను ఒక్క అవయవాన్నే, ఇన్ని అవయవాలు లేవు అని అంటే ఏమైనా బాగుంటుందా? దాని గురించి
క్లియర్గా చెప్తున్నాడు. 14వ వచనం, శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానవు కాదు అని పాపం చెప్పినంత మాత్రాన చెయ్యి శరీరంలోది కాకుండా పోద్దా? ఇంకా అంటాడు, నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన అది శరీరంలోది కాకపోద్దా? ఇక్కడ అంటాడు 17వ వచనంలో, శరీరం అంతా కూడా కన్నే అయితే వినడం ఎక్కడ? శరీరం అంతా కూడా వినడమే అయితే వాసన చూడడం ఎక్కడ? మీరు బాగా గమనించండి. ఏలియన్స్ బొమ్మలు చూస్తారు కదా మీరు కార్టూన్స్లో, ఏలియన్స్ గురించి. ఒక పెద్ద కన్ను ఉంటుంది ఒక్కొక్కడికి. శరీరం అంతా అలాగే ఉందనుకోండి, ఎలా ఉంటుంది? మాన్స్టర్ అంటారు కదా దాన్ని. విపరీతం, అసలు చూడలేం కదా. కాబట్టి శరీర భాగాల్లో ప్రతిదానికి కూడా దేవుడు ఏదో ఒక పని నియమించాడు. అనేకమైన అవయవాలు ఉన్నా, అవయవాలు అనేకమైనవైనా శరీరం ఒక్కటే. కాబట్టి ఒక అవయవం మరొక అవయవంతో నువ్వు అక్కర్లేదు అని చెప్పకూడదు. కాబట్టి గమనించండి, ఏ శరీర భాగాలకైతే ఘనత లేదు అని మనం ఎక్కువగా తలస్తామో ఆ అవయవాలనే మనం ఎక్కువగా ఘనపరుస్తాం. ఇప్పుడు జుట్టు అక్కర్లేదండి కదా, అక్కర్లే, లేకపోయినా పర్లే, గుండె చేసి ఉండలేమంటాడు, లేకపోయినా పర్లే. కానీ అది అవసరం లేదు, అది నిలవదు, ఉండదు. కానీ దానికి ఎక్కువ సోకులు. గోల్డ్ కట్ చేస్తాం, పడేసేవి. కానీ గోల్డ్ రంగు దేనికి వేస్తాం? దానికే. ఏదైతే అవసరం లేదని తలస్తామో దానికే ఎక్కువ శోభనిస్తాం, ఎక్కువైన సౌందర్యం వాటికి కలగజేస్తాం. సుందరమైన అవయవాలకు సౌందర్యం అక్కర్లా. అయితే శరీర భాగాలన్నీ కూడా వివాదం లేకుండా ఒకదానికొకటి ఏకముగా కూడి పరామర్శించుకుంటాయి. దేవుడు ఇలాగా శరీరాన్ని అమర్చాడు. ఒక్క అవయవం శ్రమ పడితే మిగిలిన అవయవాలన్నీ కూడా శ్రమ పడతాయి. ఒక్క అవయవం ఘనత పొందితే మిగిలిన భాగాలు కూడా దాంతోపాటు సంతోషిస్తూ ఉంటాయి. మనం కూడా యేసుక్రీస్తు యొక్క శరీరంగా ఉన్నాం. వేరు అవయవాలం అన్నాం. వేరు అవయవాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఘనత, ఒక్కొక్క విలువ, ఒక్కొక్క పని దేవుడు అప్పగించాడు. ఇదంతా ఎందుకు తెలుసా? శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎందుకు తెలుసా? శరీరం క్షేమంగా ఉంచడం కోసం. అలాగే సంఘం క్షేమంగా ఉండాలంటే శరీర భాగాలైనటువంటి మనమందరం కలిసి పనిచేయాలి. ఇప్పుడు చూడండి, కాల్లో ముళ్ళు దిగింది, ముళ్ళు గుచ్చుకుంది, ఏం చేస్తావు? కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే భలే గుచ్చుకుందలేని కొద్దిగా బయటికి కనపడుతున్న దాన్ని చెయ్యల్ని ఒక గుద్దు లోపలికి గెట్టేస్తుందా? చెప్పరండి. ఆ కాలు బాధపడతా ఉంటే దాంతోపాటు అన్ని అవయవాలు బాధపడతాయి. శరీరం అంతా ఒక రకమైనటువంటి బాధ. నోరు బాధతో అరుస్తూ ఉంటుంది, అయ్యో అయ్యో ముళ్ళు దిగిందని. వెంటనే చెయ్యల్ని ఆ ముళ్ళును తీసే ఏర్పాటు చేస్తుంది. శరీర భాగాలన్నీ కూడా వేర్వేరు అవయవాలండి. అవయవాలన్నీ కలిసి ఒక్క శరీరంగా ఉన్నాయి. అవి ఒకదానికి బాధ వస్తే అన్నీ బాధపడతాయి, ఒకదానికి గలత కలిగితే అన్నీ సంతోషిస్తాయి. మరి మనం ఎవరికైనా ఘనత వస్తే ఏడుస్తాం, ఎవరికైనా బాధ కలిగితే మనకు పట్టదు. మా బాగా ఏడిచేయలే, మా బాగా ఏడుస్తున్నాడు, బాగా ఏడవాలి, ఇంకా ఏడవాలి అంటాం మనం. ఎంత చక్కగా పౌలు గారు వర్ణించారు చూడండి. వాళ్ళలో ఉన్నటువంటి గొడవలు, కలహాల గురించి ఎంత చక్కగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా పౌలు గారు రాశారు. ఒకటి గమనించండి, దేవుని ప్రజలం కలహమునకు దూరంగా ఉండాలి. కలహానికి దూరంగా ఉండాలి.
అందుకే సామెతల గ్రంథకర్త 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట. రుచి అయిన పదార్థాలన్నీ ఉన్నాయంట, కానీ కలహం ఉందా ఇంట్లో. అలాంటి ఇంట్లో ఉండడం కంటే నెమ్మది కలిగి ఒక రొట్టె ముక్క దొరికిన చాలురా, ప్రాణం హాయిగా ఉండదని అనిపించుకోవడం మంచిది అన్నాడు. కలహంతో కూడిన ఇంట్లో ఉండలేమండి. అందుకే నేటి దినాల్లో కలహంతో కూడినటువంటి కొన్ని ఇళ్ళు నిలవట్లేదు. కలహంతో కూడిన కొన్ని కుటుంబాలు ముక్కలైపోతున్నాయి. కలహాలతో నిండిపోయినటువంటి కొన్ని సంఘాలు చీలిపోతున్నాయి. కాబట్టి కలహాలు సృష్టించడం, కలహాలు పడడం మానేసి దానికి బదులుగా క్రీస్తు ప్రేమను మనం కనపరుస్తూ ఉంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎదుటివారికి, నీకు, నాకు, అందరికీ మేలు చేస్తుంది. కాబట్టి కలహాలకు దూరంగా ఉండాలి. కలహాలను విడిచిపెట్టేయాలి. అసలు కలహాలకి కారణాలు ఏంటో సామెతల గ్రంథకర్త కొన్ని విషయాలు తెలియపరిచాడు. చూద్దాం ఒకసారి కలహాలకు కారణాలు ఏంటో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. పగ కలహాన్ని రేపుతుంది. పగ నీకు ఎవడి మీద పగ ఉందనుకో, ఆ పగ ఏం చేస్తుంది తెలుసా? నీకు వాళ్ళకి కలహాన్ని రేపుతుంది. పలానప్పుడు వీడు ఇలా అన్నాడు అని ఈ పగ పెట్టుకున్నవాడు ఏం చేస్తాడంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దొరుకుతాడా, ఎప్పుడైనా దొరుకుతాడు. వీడి పాట వీడికి అప్పచెప్పేయాలి, వీడు అన్నదాన్ని వీడికి అప్పచెప్పేయాలి, ఏమైనా సరే వీడిని దెబ్బ కొట్టాలి. ఇలాంటి ఆలోచనలతో ఉంటారు కొంతమంది. పగతో రగిలిపోయేవాళ్ళు కలహాలు పుట్టిస్తారు. కాబట్టి కలహాలకు మూల కారణాలు ఏంటంటే పగ. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. 15-18. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదాన్ని అణిచివేస్తాడు. కోపోద్రేకుడు కలహాన్ని సృష్టిస్తాడు, కలహాన్ని రేపుతాడనమాట. కోపం ఉన్నవాడు. 29వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంటుంది, దీనికి సంబంధించిందే. 29-22. కోపిష్ఠుడు కలహము రేపును. ఇంకా మనం చూస్తే 30వ అధ్యాయం 33వ వచనం. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహం పుట్టును. ఈ 3 వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కోపోద్రేకం కలిగిన వాడు, కోపిష్టివాడు, కోపంతో ఉన్నవాడిని రేపినప్పుడు కలహం పుడుతుంది అన్నాడు. కోపంతో ఉన్నవాడిని రెచ్చగొట్టకూడదు. కోపోద్రేకి, కోపిష్టి కలహాలు రేపుతాడు. కోపంగా ఉన్నప్పుడు మనం తగ్గాలండి, లేకపోతే గొడవ ఎక్కువైపోతుంది. భార్య అయినా భర్త అయినా. భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త తగ్గాలి, భర్త కోపం ఉన్నప్పుడు భార్య తగ్గాలి. ఆలోచన చేయండి. ఆ కోపంలో ఏదో అంటున్నాం అనుకోండి, ఇంకా గొడవ, కలహం ఎక్కువైపోద్ది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు
కలహానికి కారణం మొదటిది పగ, రెండవది కోపం. మూడవది 16వ అధ్యాయం, సామెతలు 16:28. 16వ అధ్యాయం 28. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండిగాడు మిత్రభేదము చేయు. మూర్ఖత్వం కలహాన్ని సృష్టిస్తుందంట. మూర్ఖత్వం అంటే వెంట చెప్పింది వెంట. పెళ్లి చూపులకి వెళ్ళారంటండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎదురు వరకు కూర్చోబెట్టారు. అందులో ముసలావిడి అడిగిందంట, బాబా కుర్రోడు మంచోడేనా? అప్పుడు పక్కన ఉన్న ఆయన అన్నాడంట, అమ్మ మామగారు కుర్రోడు చాలా మంచోడు, కాకపోతే ఒకే ఒక గుణం ఉందా. ఏంటి బాబా? ఆడికి తొయ్యదు, ఎవడన్నా చెప్తే ఎండ అన్నాడంట. ఇంకెందుకు వీడు? ఆడికి తొయ్యదంట, ఎవడన్నా చెప్పినా వెళ్ళంట అని మూర్ఖుడు అంటారు. మూర్ఖత్వం వల్ల ఏమొస్తాయి? గొడవలు వస్తాయి, కలహాలు వస్తాయి. ఇంకా సామెతలు 18:6. కలహాలకు కారణం బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు. ఏంటంట? బుద్ధిహీనుని పెదవులంట దేనికి సిద్ధంగా ఉన్నాయి? కలహానికి సిద్ధంగా ఉంటాయి. కొంతమంది చూడండి, గొడవ పడిపోతూ ఉంటారు. కొంతమంది సహోదరులు గొడవ పడి ఏమవుతుందో తెలుసా? చివరికి దెబ్బలు తింటారు. అందుకే వాళ్ళు కేకలేస్తారు, అందుకే దెబ్బలాడతారు. కొన్నిసార్లు భర్తని కొట్టలేక కదా ఆడవాళ్ళు, లేకపోతే ఎంతమంది తిందరు. షార్ట్ని చాలామంది తింటున్నారు ఇప్పటికి. వాళ్ళు గొడవ వద్దులే. బుద్ధిహీనత, భక్తిహీనత. బుద్ధిహీనుని పెదవులంట గొడవను ఏం చేస్తాయి? కలహాలకి సిద్ధంగా ఉంటాయంట. ఎప్పుడు దెబ్బలాడదామా అని. కొంతమంది అంటూ ఉంటారు కదా పెద్దలు, ఒరే ఆడు దెబ్బలాడదామని బొడ్డుకు మసి రాసి కూర్చున్నాడు అంటారు. ఆడు దెబ్బలాడదామని బొడ్డుకు మసి రాసి కూర్చున్నాడు అంటే సిద్ధంగా ఉన్నాడు అనమాట దెబ్బలాడడానికి. ఇంక ఎవడు చెప్పిన ఏంటో వాడు బుద్ధిహీనుడు. ఇంకా 28వ అధ్యాయం 25వ వచనం చదివితే 28, 25. పేరాస గలవాడు కలహము రేపును. ఎవడంట? పేరాస గలవాడు. పేరాస అంటే ఎదుటి వాళ్ళని దోచుకుని సంపాదించేయాలి, బాగుపడిపోవాలి. పేరాస. కొంతమంది అంటూ ఉంటారు కదా, రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవాలంట, కోటీశ్వరుడు అయిపోవాలంట. రాత్రికి రాత్రే ఏంటో ఎలాగైపోతాడో మరి మాకు తెలియదు. పేరాస అన్నమాట. పేరాస గలవాడు ఏం చేస్తాడంటే కలహం రేపుతాడు. అప్పుడు గమనించండి, కలహాలకి కారణాలు ఏంటి? ఒకటి పగ, రెండవది కోపం, మూడవది మూర్ఖత్వం, నాలుగవది బుద్ధిహీనత, ఐదవది పేరాస. ఇంకొక మాట 22వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంది. చూడండి ఒకసారి. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం. తిరస్కార బుద్ధి గలవాడిని తోలివేస్తే కలహములు మానిపోతాయి. పోరు తీరి అవమానం కూడా మానిపోద్ది. ఎవరినంట? తిరస్కార బుద్ధి గలవాడు. ఏం చెప్పినాయంటే కొన్నిసార్లు తిరస్కరిస్తారు కదా. కొంతమంది దెబ్బలాడేస్తారు, కొంతమంది తిరుగుబాటు చేస్తూ ఉంటారు. తిరుగుబాటు చేసేటువంటి బుద్ధి గలవాడిని గనక మనం తోలేస్తే
ఇక అప్పుడు గొడవలు ఉండవు. కొంతమంది లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది ఉండకూడదు. కాబట్టి కొంతమంది గొడవలు పెట్టేసి రకాలన్నమాట. తిరస్కార బుద్ధి గలవాడు, ఏది చెప్పినా వినరాడు. ఆడు చెప్పింది మనం చేయమంటాడు, ఏది చెప్పింది కూడా వినరాడు. తిరస్కార బుద్ధి, తిరుగుబాటు అన్నమాట, వ్యతిరేకత, మాటకు లోపడకపోవడం. వాళ్ళకి చెప్పింది, వాళ్ళు అనుకున్నదే చేయాలి, మనం చెప్పింది వాళ్ళు చేయదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, కుటుంబాల్లో ఉంటారు, సంఘాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు తోలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు, గొడవలు లేకుండా హాయిగా ఉండొచ్చు. కాబట్టి కలహాలకు కారణం మొదటిది పగ, రెండవది కోపం, మూడవది మూర్ఖత్వం, నాలుగవది బుద్ధిహీనత, ఐదవది పేరాశ, ఆరవది తిరస్కార బుద్ధి. ఆ తిరస్కార బుద్ధి, ఇలాంటి లక్షణాలు మనలో లేకుండా మనం చూసుకోవాలి. ఇలాంటి లక్షణాలు మనలో ఉండకూడదు. మనలో ఉంటే మనం చాలా ఇబ్బందులు పెడతాం. 26వ వచనం, 26వ అధ్యాయం 21వ వచనం చూస్తే, వేడి బూడిదకేమో బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహం పుట్టించుటకు కలహప్రియుడు. కలహప్రియులుగా మనం ఎప్పుడు ఉండకూడదు, కలహమునకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఇన్ని చెప్పినా నీలో కలహ బుద్ధి పోలేదు, కలహం నువ్వు మానట్లేదు, అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? కీర్తన 68:30. కీర్తన 68:30 ఆఖరలేదు. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. కలహప్రియుల్ని దేవుడు ఏం చేస్తాడంట? చెదరగొట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి బాగా, కలహప్రియుల్ని దేవుడు చెదరగొట్టేస్తాడంట, చెదరగొట్టేస్తాడు. ఎంతసేపు దెబ్బలాడే రకాలే ఎఫ్రాయిమీలు, తెలుసా? ఎఫ్రాయిం గోత్రికులు ఎంతసేపు దెబ్బలాడమే ఎదుటోడి మీద. ఇందాక చెప్పాను కదా, గిద్యోనుతో దెబ్బలాడాడు. గిద్యోను కాస్త అంత శాంత స్వభావి కాబట్టి వాళ్ళని శాంతింపజేశాడు కాస్త పొగిడి. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? యెఫ్తాతో దెబ్బలాట పెట్టుకున్నారు. 12వ అధ్యాయంలోకి వద్దాం. 12వ అధ్యాయంలో మొదటి నుంచి. ఎఫ్రాయిములు కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని నేల పిలవలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేస్తామని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షించలేదు. మీరు నన్ను రక్షించకపోవడం నేను చూచి నా ప్రాణాన్ని అరచేతులు ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయడానికి పోయింది. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించాను, కనుక నాతో పోట్లాటకు మీరేలా నేడు వచ్చితడనను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా, గిలాదు వారు ఎఫ్రాయిమీలను జయించిరి. చూడండి, ఇక్కడ ప్రతిసారి దెబ్బలాడికి వెళ్ళిపోవడం వెళ్ళాం ఎఫ్రాయిం. ఈసారి యెఫ్తా గారు ఏం చేశాడు? గిద్యోను గారేమో వాళ్ళని పొగిడి కోపం తగ్గించాడు. యెఫ్తా ఏమో ఏంటి నా మీద దెబ్బలాడికి వచ్చారంటే అని చెప్పి వీళ్ళు దెబ్బలాడి పట్టుకుని వాళ్ళతో యుద్ధం చేశాడు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ పట్టణాలను నాశనం చేశాడు. ఇక్కడ మనం చూస్తే ఆ రోజు
6వ వచనంలో 12వ అధ్యాయం 6వ వచనంలో ఆఖరి లైన్లో మనం చూస్తే, ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయారు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. కలహప్రియుల్ని దేవుడు చెదరగొడతాడు. ఇక్కడ మనం చూసాం, ఎఫ్రాయిమీల కలహప్రియులు, వాళ్ళని దేవుడు నాశనం చేశాడు. వాళ్ళని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. చెదరగొట్టాడు, నాశనం చేశాడు. చెదరగొట్టాడు, నాశనం చేశాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఇష్టానుసారంగా గొడవలు పడుతూ ఇంకా గొడవలు పెడుతూ అలాగే బ్రతికితే ఊరుకోడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం కలహప్రియులుగా మనం ఉండకూడదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం అంటాడు, కలహారంభము నీటి గట్టును పుట్టు ఓట, అధికం కాకముందే దాన్ని విడిచిపెట్టాలి అంటాడు. కాబట్టి కలహ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. కలహానికి దూరంగా ఉండాలి. కలహించకూడదు. కలహిస్తున్నామంటే మన శరీర సంబంధులు. కలహాన్ని మొదట్లోనే విడిచిపెట్టేసేయాలి. కాబట్టి మనం గమనించి ఈ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటే మంచిది. మనం ఎవరం? కలహాలంటే ఇష్టపడేవాళ్ళమా? కలహప్రియులమా? మనం కలహప్రియులమైతే ప్రభు మనల్ని చెదరగొడతాడు. మనం కలహప్రియులమంటే దేవుడు మనల్ని దూరంగా పడేస్తాడు, అందరిలోంచి తీసేసి. మనం కలహప్రియులమైతే దండన, శిక్ష ప్రభు విధిస్తాడు. కాబట్టి గమనించండి, దేవుని బిడ్డలం మనం, దేవుని ప్రజలం. శరీర కార్యములైన కలహం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. శరీర కార్యముల గురించి మాకు తెలియజేస్తూ వచ్చారు. ఇది పాప వాంఛలకు నిలయం, పాపపూరితమైనది. కొన్నిసార్లు మాకు బహు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మాలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలను అది బయటపడుతుంది. మా సాక్ష్య జీవితాన్ని పాడు చేస్తుంది. మమ్మల్ని శరీరానుసారులుగా మార్చేస్తుంది. శరీర కార్యాల గురించి మాకు తెలియపరుస్తూ వచ్చారు తండ్రి. ఈరోజు మాకు నేర్పించిన పాఠం కొరకు స్తోత్రాలు. కలహాన్ని గురించి మాకు తెలియపరిచారు. మేము పోట్లాటలకు, వివాదాలకి, ఘర్షణలకి, పోరుకి, జగడానికి, కొట్లాటలకు మేము దూరంగా ఉండాలని సెలవిచ్చారు. అవును తండ్రి, మా మనసులో నీ ఆత్మకు అధికారం ఇవ్వకపోతే మా హృదయం ఎన్నో శరీర కార్యాలు నిలయంగా మారి చివరికి అవి మమ్మల్ని పాలించేటువంటి స్థితికి మేము దిగజారిపోతాం. కాబట్టి కలహమునకు దూరంగా ఉండాలని సెలవిచ్చారు. అవును తండ్రి, అబ్రహాం వలె, ఇస్సాకు వలె మేము కలహములకు దూరంగా ఉండుటకు సహాయం చేయండి. కలహాలను విడిచిపెట్టాలని చెప్పావు. అవును ప్రభు, మేము విడిచిపెట్టేటట్లు సహాయం చేయండి. అసలు కలహం కారణం ఏంటో చెప్పారు. మాలో పగ ఉంటే కలహాన్ని సృష్టిస్తాం. ఎవ్వరి మీద మాకు పగ లేకుండా సహాయం చేయండి. మా కోపం ఎన్నో కలహాలకు కారణం. కాబట్టి మాలో కోపం లేకుండా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని నీ వాక్యం సెలవిచ్చినట్టు మాలో కోపం లేకుండా సహాయం చేయండి. మాలో ఉన్న మూర్ఖత్వమే కొన్నిసార్లు కలహాలకు కారణం. చాలాసార్లు ఎన్ని చెప్పినా వినం, లోబడం. అలాంటి మూర్ఖత్వాన్ని మాలోంచి తీసివేయండి. కలహాలకు కారణం మాలో ఉన్నటువంటి బుద్ధిహీనత, బుద్ధి లేకపోవడం. బుద్ధి లేనటువంటి ఆ స్వభావాన్ని మాలోంచి తీసివేయండి. పేరాశ కలహాలకు మూల కారణం అని సెలవించారు. అవును ప్రభు, ఇలాంటి పేరాశ, దురాశ, గర్వహృదయం ఏది మాలో లేకుండా సహాయం చేయండి. తిరుగుబాటు చేసే తత్వం కలహాలకు కారణం. మాలో తిరుగుబాటు చేసేటువంటి లక్షణాలు లేకుండా మాకు సహాయం చేయండి. కలహముతో కూడిన ఇంటిలో ఉండడం కంటే రొట్టె మొక్క తిని ఒంటరిగా నెమ్మదిగా ఉండడం మంచిదని సెలవిచ్చారు. అవును ప్రభు,
కలహాలతో కూడినటువంటి గృహాలుగా మా గృహాలు ఉండకూడదు. కలహాలతో కూడిన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండకూడదు. కలహాలతో కూడినటువంటి సంఘంగా మా సంఘాలు ఉండకూడదు. ప్రభా, కలహాలకు దూరంగా మేము ఉండుటకు సహాయం చేయండి. అబ్రహాం వలె, ఇస్సాకు వలె, గిద్యోను వలె మేము కలహములకు దూరంగా ఉంటూ, కలహాలను అణిచివేస్తూ, పోరును సర్దుమణిగించి, వచ్చినటువంటి అవమానాల్ని మేము పారద్రోలగలిగేటట్లుగా మాకు సహాయం చేయండి. కలహ ప్రియులుగా ఉంటే ఆనాడు ఎఫ్రాయిమీల్లో చాలామంది మరణించారు, నాశనం అయిపోయారు. కలహ ప్రియులను మీరు చెదరకొడతారని మీ వాక్యంలో రాసి ఉంచారు. అవును ప్రభు, కలహాలతో మేము జీవించకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ, శరీరానుసారంగా బ్రతకకుండా ఆత్మానుసారంగా మేము బ్రతుకుతూ, ఆత్మచేత శరీర క్రియలను చంపుతూ, వీటి విషయమై జాగ్రత్త కలిగి, బుద్ధి తెచ్చుకుని, మెలకువగా ఉండి, వాక్యానుసారంగా జీవిస్తూ మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.